ఒక రాష్ట్రంలో విజయం సాధించినప్పుడు అది తాత్కాలికం. రేపొద్దున అదేదో ఈవీఎంలతో మేనేజ్ చేశారు ఇట్లాంటి మాటలు, లేకపోతే రేపు స్థానిక ఎన్నికల్లోనే మీ పతనం తెలిసిపోతుంది, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం మొన్న మధ్యన ఒరిస్సాది కావచ్చు, లేకపోతే ఉత్తరాఖండ్ది కావచ్చు, అస్సాంది కావచ్చు, ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఛత్తీస్గఢ్కి సంబంధించి వాస్తవంగా 15 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక టర్మ్ అధికారంలోకి వచ్చింది. మొన్నటిసారి మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు డంకా బజాయ్ అని చెప్పి, ఇంక్లూడింగ్ ఇండియా టుడే. తెర చూస్తే కంప్లీట్ రివర్స్లో, అది ఏ అత్యాసర కూడా కాదు, పూర్తి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి సీట్లే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో 10కి 10 కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అలాగే నగరపాలికలు అంటే మన మున్సిపాలిటీల టైపు 49కి గాను బీజేపీ 34 గెలుచుకుంటే కాంగ్రెస్ 8కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. పంచాయతీలకు 118 ఎన్నికలు జరిగితే బీజేపీ 90 గెలుచుకుంది, కాంగ్రెస్ 19కి పరిమితమైనటువంటి పరిస్థితి. కార్పొరేషన్స్ క్లీన్ స్వీప్ అనాలా. అలాగే మున్సిపాలిటీల్లో వచ్చేటప్పటికి మెజారిటీ 2/3 గెలుచుకుంది, పంచాయతీల్లో 2/3 గెలుచుకున్నటువంటి పరిస్థితి. తద్వారా భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో బలంగానే ఉన్నామని నిరూపించుకుంది.